రైకల్ మండలం ఉప్పుమడుగులో 10 లక్షల రూపాయలతో మహిళా సంఘ భవనానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధి పనులతో తాను సమాధానం చెప్తానని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా సాగుతున్నాయని, ప్రజలకు సన్నబియ్యము, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇలా అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు. రైతు భరోసా, రుణమాఫీతో రైతులకు అండగా ప్రభుత్వం గ్రామ గ్రామాన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణాలు, పండుగలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొట్టిన వాళ్ళు కొట్టినట్టు వెనకాలకే జరగ మీరు జూనియర్ అందరికి వైద్యం చేస్తున్నారు. రైతు సంఘ నాయకుడు సంధ్య మీరు వచ్చినటువంటి గౌరవ గారికి వేదికపై రావాల్సిందిగా స్వాగతం సార్. సార్ ఇక్కడ సార్ గారికి, మా మహిళా సంఘుల సభ్యులకి, మా మహిళా సంఘ సార్ గంగారాం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా ఉప్పుమడుగు గ్రామాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని కార్యక్రమానికి మా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఈ అభివృద్ధిని తరపున స్వాగతం, సుస్వాగతం. మా ఎంపీఓ సార్ గారికి, ఉండే ఎంతో మంది నాయకులకు, ఉప్పుమడుగు మీద కుల సంఘాల పెద్దలకు, మా అక్క చెల్లెలకు, యువతకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి, ఇవాళ మా సర్పంచ్ అమ్మాయినాక ఉప సర్పంచ్ సాగు ఆడబిడ్డలకు మొదటి కార్యక్రమం మహిళా సంఘ బిల్డింగ్ కార్యక్రమం. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని ఒక మంచి కాలేజ్ ఇక్కడ 4 కోట్లతోటి అదనంగా బిల్డింగ్లు కడతా ఉన్నాం. ఇప్పుడే చూసి వచ్చినాం. ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యే వరకు అది పూర్తయితే ఇంకా 100 మంది ఆడపిల్లలను మండలంలో వారిని మన మంచి ఇంటర్మీడియట్ దాకా చదివిపించడం, భోజనం పెట్టడం, వాళ్ళు అక్కడ ఉండడానికి కూడా పనికొచ్చే విధంగా బ్రహ్మాండం. ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పాతిగా ఉన్నారు. ఇప్పటికే మీకు ఫ్రీ బస్సు కావచ్చు. అంతకుముందు దొడ్డు బియ్యం తెచ్చుకొని పారబోతులు ఇప్పుడు మంచిగా సన్న బియ్యం తెచ్చుకొని అడక తింటున్నాం. ఇంటింటికి నెల కాగానే కరెంట్ బిల్లు కడతావా లేదా కడిగేస్తాం అందరూ. అతితో లేరు, ఏదైనా ఉంటే కాగితం ఇచ్చిపోతారు, బిల్లు అడుగుతలేరు. గరీబ్ కాదు, నన్ను కాదు, నన్ను అడుగుతారు బరాబర్. నాకు నెలకు 30,000 అవుతాయి. మరి దాంతో పాటుగా దవాఖాన్లు ఎంతో గొప్పగా చేసుకున్నాం. మన అయోధ్య కాడ కూడా పల్లె దవాఖాన కట్టుకున్నాం, అల్లిపూర్లో కట్టుకున్నాం, రాయకల్లో ఉన్నది. ఇక జగిత్యాలలో అయితే అద్భుతమైన దవాఖాన. అంటే ఇటు విద్య, వైద్యం, వ్యవసాయం, రైతు బంధు మొన్న ఎకరం పడ్డది మళ్ళా పడుతుంది. ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడే సోదరి చెప్పింది, మాకు బాగా పనులు కావాలి. మరి ఇందిరామిల్ల కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం చెప్పి, మీ మహిళ ఆడబిడ్డ భారత ప్రధాని ఉన్నప్పుడు ఎక్కువ ఇందిరామిల్లు కట్టారు. అటెన్కి నడిలో మా రాజశేఖర గౌడ్ సార్ ఇండ్ల మంత్రి ఉండే, అప్పుడు కట్టారు. ఇక మళ్ళీ ఇప్పుడే గని కడుతున్నాం.
అందులో ఇప్పుడే కడుతున్నాం మన ఉమ్మడి కాడ పోయిన 10 ఏళ్ళు మనం కట్టలేకపోయినాం. నేను విమర్శిస్తలేను, రకరకాల కారణాలు. జగిత్యాల పట్టణంలో బాగా కట్టినాం. అంటే ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నేను కూడా పనిచేసి ఇట్లా మన బడికి కావచ్చు వీటన్నిటికి కూడా నిధులు తీసుకొస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి. ఆడబిడ్డల ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా మీద ఉంటే, మా నాయకులకు ఉంటే తప్పకుండా ముందు ఇంకా కూడా పనులు చేస్తాం. ఆ మిగిలిపోయిన పెన్షన్లు అవన్నీ కూడా ఒకటొకటి అవుతూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఇప్పుడే చూపెట్టిన మిషన్ భగీరథది పైకి వస్తుంది వాడేది. నీళ్లు ఒక్కొక్క చుక్క చాలా ముఖ్యం, వేస్ట్ కానియద్దు. ఏదో నల్లొస్తుంది కదా అని చాలా అక్కలు ఇడిచిపెడతారు. నాకు ఇరకే ఇంట్లో నల్ల కారితే కూడా అది రిపేర్ చేసేటోడు రమ్మంటే దొరకడు ప్లంబర్. పెద్ద పని అంటేనే సగం ఇడిచిపెడతారు. కానీ ఉన్నంతలో దాని నీళ్ళు వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా కార్యదర్శి మీద బాధ్యత ఉంటుంది. అదేవిధంగా జీపీఓ ఇచ్చారు, రెవెన్యూ సమస్యలు భూమి సమస్యలు తీరాలని. ఇక్కడ జీపీఓ తీర్చడానికి ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు కట్టే కాడ ఏదైనా మట్టి సమస్య ఉంటే, ఉసుక సమస్య ఉంటే తహసీల్దార్ గారు, మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. సెక్రటరీ గారు ఆ సమస్య మట్టి సమస్య ఏదైనా ఉంటే తహసీల్దార్ గారికి చెప్పాల్సిందే కోరుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. 30 మంది ఇల్లు కట్టుకున్నారంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి. ఒక్కొక్కళ్ళు కనిపిస్తుంది ఇల్లు కట్టి చూడు, పెళ్లి కట్టి చూడు. అంటే జీవితంలో ఒక్క పని చేయాలంటే ఎంతో కష్టం. అటువంటిది పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇస్తుండు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ఉండే ఇప్పుడు ఇస్తుంది. ఇండ్ల పథకం అనేది కొత్తగా మన ఒక్క మండలంలో 1000 ఇండ్లు ఇచ్చినాం. అలా 30 ఇండ్లు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరు కూడా శుభాకాంక్షలు. ఇంకా ముందు కూడా ఇల్లు కావాలంటే కూడా మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.